ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు శనివారం తెనాలి పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పలు దేవాలయాలు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్లో బారులు తీరారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురంలో ఆలయ సహాయ కమిషనర్ తిమ్మానాయుడు, పాలకవర్గ చైర్మన్ కుంభం సాయిబాబుల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. నమో వెంకటేశ్వర శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4:30 ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా భక్తులు వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశాము. మరియు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైనటువంటి బ్యారికేడ్స్ ఏర్పాటు చేశాం. మరియు పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశాం. దాదాపు ఈ కార్యక్రమానికి నెల రోజుల నుంచి ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు గారు మరియు ఇతర సభ్యులందరూ కలిసి కృషి చేసి ఈ వైకుంఠ ఏకాదశిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించడమైనది. అదేవిధంగా భక్తులు కూడా దేవస్థానంలో ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా పరిపూర్తిగా అవడానికి సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి 23/12/2023 శనివారం ఉదయం 4:30 వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫ్రీ లైన్లు 150 రూపాయల టికెట్ లైన్లు, 300 రూపాయల లైన్లు, డోనర్ పాస్ లైన్స్ అన్నీ ఎవరికి ఎటువంటి అసౌకర్యములు లేకుండా సౌకర్యార్థంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయబడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు స్వామివారి దర్శనం బాగా జరపడం జరిగి ఉన్నది. ఈ సాయంత్రం వరకు కూడా దర్శనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అన్నదాన ప్రసాదనం కూడా జరుగుతుంది. సుమారు మొత్తం 25,000 మంది భక్తులు హాజరు అయి ఉన్నారు ఇప్పటి వరకు. నాదరపేటలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనంకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు మన తెనాలి నాదరపేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉదయం 5:30 నుంచి స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమంలో ఉదయం 5:30 నుంచి అనేక వేల మంది భక్తులు స్వామివారి యొక్క దర్శన భాగ్యం పొంది స్వామివారి కృపకు పాత్రులైనారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే భక్తులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గ అమ్మవారికి 70 గ్రాముల బంగారు లక్ష్మీహారంను కానుకగా సమర్పించారు. ఆలయ అధికారులు మంజునాథ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పించి వేదాశీర్వాదం అందించారు. భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ ఈసారి వారి సేవలను ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీకి అందజేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ని వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా తెలిసింది. సీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. పాడైపోయిన బ్రెడ్స్ సూపర్ మార్కెట్లో విక్రయిస్తున్నారని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి బోస్ రోడ్లోని ఒక ప్రముఖ మాల్ సూపర్ మార్కెట్లో డేట్ మార్చి పాచిపోయిన బ్రెడ్స్ను అమ్మకానికి పెట్టారు. అయితే ఒక వినియోగదారుడు అనుమానం వచ్చి పరిశీలిస్తే మోసం బయటపడింది. ఇదే విషయమై సూపర్ మార్కెట్ మాల్ మేనేజర్ను వినోద భారతి ప్రశ్నించగా పొరపాటు తమ వద్ద జరగలేదని, తమ మాల్కు విజయవాడ నుంచి బ్రెడ్ సప్లై చేసే వారి వద్ద జరిగిందన్నారు. అంతేకాకుండా జరిగిన విషయాన్ని బ్రెడ్ తయారీదారులకి అలాగే సప్లై చేసిన వారికి కూడా చెప్పి పాడైపోయిన వాటిలో స్టాక్ తీసేసి కొత్తవి పెట్టినట్టుగా తెలిపారు. గోరటి వెంకన్న ప్రజాకవి ఎప్పుడో చెప్పారు, మాల్స్లో మాయాజాలం. అయ్యా వినియోగదారులు ఆదమర్చారా, మీ ఆరోగ్యంకు మీరే బాధ్యులు అవుతారు. జాగ్రత్త సుమా. ఏమైందంటే కస్టమర్ పిక్ చేశారు.
అది ఎక్స్పైర్డ్గా కనుక వచ్చింది మా దగ్గరికి. అది ఆల్రెడీ అంటే ఇప్పుడు తెలియకుండా ఎవరిని తీసుకెళ్తే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు కదా హెల్త్ రీచ్ అట్లాంటివి. మరి మీరు ప్రికాషన్స్ ఏం తీసుకోవట్లేదా వాటి మీద? తీసుకుంటాం సార్, ఎవ్రీడే చెక్ చేస్తాం. మరి ఇలా పబ్లిక్లో కూడా వచ్చేసింది ఇది మిస్టేక్ కంపెనీ వాళ్ళదే ఫాల్ట్ అని ఒప్పుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేశారు. అసలు మీదేనా బ్రెడ్ అది? స్పెన్సర్ బ్రెడ్ లోకల్ విషయ ఇక్కడ నుంచే పర్చేజ్ చేసింది.